ఉందని చెప్పేసి చూడడం అట్లా చేస్తారు. కానీ మన ఇండియన్స్ వచ్చేసి ఫారినర్స్ ఏమైనా చేస్తారంటే అది నేనైతే నమ్మను. మన ఇండియాలోనే మన దగ్గరనే మనోలే ఖరాబ్ చేస్తారు, వాళ్ళనే మాట్లాడతారు. విదేశాలకు మరి గవర్నమెంట్ స్పందించి ఆయన యూట్యూబ్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ ఒక వీడియో ధైర్యంగా వచ్చి బయటికి చెబుతున్నాడు, దాని గురించి ఏమంటారు? రేప్ చేసిన వాళ్ళని చూడండి, ఆయన బాగుతాడు. మనుషులు అన్నప్పుడు చాలా ఉంటాయి. మీరు ఇప్పుడు కెమెరా పట్టుకోరు కాబట్టి నేను మీ ముందు మాట్లాడుతున్నాను, అవన్నీ మాట్లాడుతున్నప్పుడు వీటి మీద కూడా చర్య తీసుకుంటాను. అంటే వీడియో రికార్డ్ చేస్తే మనకు తీయని వాళ్ళ మరి పరిస్థితి ఏదైనా సరే చేసిన దాన్ని బట్టి ఉంటుంది కదా. మీరు రేప్ చేసే వాళ్ళ మీద ఇంకా ఏదన్నా మనకి యూజ్ అయ్యే దాని మీద చెయ్యాలి. కానీ ఇవ్వెందుకు ఆయన అది చేస్తుండు ఇది చేస్తుండు, ఊరికి అవసరం లేదు కదా. చేసుకొని ఏదో ఆయన మనసు, ఆయన బ్రెయిన్ అసొంటిది అనుకోండి, ఆ డ్యామేజ్ బ్రెయిన్ అట్లా మాట్లాడుతుంది అనుకోండి, రిపేర్ ఉందేమో, ఆయనకి కొంచెం మెదడు పోయిందేమో, తెలియక మాట్లాడుతుంది. కేసులు నమోదైనవి కదా మేడం, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. మరి వాటికి పరిష్కారం అనేది ఉంటుందంటారా? అతడి మీద చర్యలు అనేది ఉంటుందంటారా? కేసు నమోదైందంటే నాకు అది నమ్మబుద్ధి అయితే లేదు. అయ్యిందో కాలేదు మనకు తెలియదు దాని గురించి మాట్లాడదు. అయినా కూడా ఏం పీకుతారు చెప్పు? రేపు చేసిన వాళ్ళనే ఏం పీకలేకున్నారు, ఆయన ఏం పీకుతారు?